Hello friends, welcome back to my channel. ఈ వీడియో వచ్చేసి మనం ఏపీడిఎస్సి ఇంగ్లీష్ కంటెంట్లో భాగంగా ఆథర్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. ఆథర్స్కి సంబంధించి 4 వీడియోస్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. ఇది వచ్చేసి ఆథర్స్కి సంబంధించి 5th వీడియో. సో ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే వాటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఈ నోట్స్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మన యొక్క ఛానల్కి టెలిగ్రామ్, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. ఫాలో అవ్వాలి అనుకుంటే లింక్స్ అనేవి కింద ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో మనం ఈ వీడియోలో నెక్స్ట్ ఆథర్ అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఫస్ట్ ప్రతిదీ కూడా మనం ఇక్కడ కోడింగ్ ద్వారాగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సింపుల్ కోడింగ్తో నేర్చుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పి అంటున్నాం. ఈయన వచ్చేసి 2 టెక్స్ట్ బుక్స్లో ఉన్నారు. మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అండ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్. 6th క్లాస్లో వచ్చేసి వెకేషన్ అనే ఒక పోయం రచించారు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమో ద లాస్ట్ బార్గెయిన్ అనే ఇంకొక పోయం ఇచ్చి ఉన్నారు. సో వీటిని ఫస్ట్ అసోసియేట్ చేద్దాం. ఆథర్ పేరు అలాగే రచించిన పోయమ్స్ అంటే రచించిన వాళ్ళ యొక్క వర్క్స్ని ఫస్ట్ అసోసియేట్ చేద్దాం. చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటున్నాం. రబీ మీకు తెలిసే ఉంటుంది, రబీ ఖరీఫ్ అని చెప్పి 2 క్రాప్ సీజన్స్ ఉంటాయి. సో రబీ అనేది ఒక సీజన్ అనమాట. రబీ అనే సీజన్లో వెకేషన్కి వెళ్తున్నాం. వెకేషన్కి వెళ్ళేప్పుడు మనం ఏదో ఒకటి పర్చేస్ చేస్తాం, అంటే ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాం. ఊరికే కొనుక్కుంటామంటే లేదు, బార్గెన్ చేస్తూ కొనుక్కుంటూ ఉంటాం. ఇలా గుర్తుపెట్టుకోండి. రబీ అనే సీజన్లో మనం వెకేషన్కి వెళ్తాం. వెకేషన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటాం కాబట్టి బార్గెన్ చేసి కొనుక్కుంటాం. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. వెకేషన్ అనేది ఒక పోయం, బార్గెన్ అనేది కూడా ఒక పోయం అనమాట. ఫస్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పోయిట్స్ నేమ్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఈయన మన ఇండియన్ రైటర్ కాబట్టి ఈయనకి సంబంధించి అన్ని పాయింట్స్ కూడా చదవాలి. నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, అన్ని పాయింట్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ మీకు ఇది ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను. ఫస్ట్ ఎక్కడ పుట్టారు అనేది చూసుకున్నట్లయితే బ్రిటిష్ ఇండియా అప్పుడు కలకత్తాలో బెంగాల్ ప్రెసిడెన్సీలో ఈయన పుట్టడం జరిగింది. ఎప్పుడు అంటే 7th మే 1861. 7th మే 1861. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడు చనిపోయారు అంటే 8th ఆగస్ట్ 1941. 8th ఆగస్ట్ 1941. నెక్స్ట్ ఆక్యుపేషన్ గురించి చూసుకున్నట్లయితే ఈయన ఒక పోయెట్, రైటర్, ప్లే రైట్, కంపోజర్, ఫిలాసఫర్, సోషల్ రిఫార్మర్, పెయింటర్, ఎడ్యుకేషనిస్ట్, లింగ్విస్ట్ అండ్ అలాగే గ్రామేరియన్. సో ఇవి జస్ట్ చూసుకుంటే సరిపోతుంది, ఏమీ బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇవి మనకి కావాల్సినవి, చాలా ఇంపార్టెంట్. నోటబుల్ వర్క్స్ అంటే ఆయన రచించిన వర్క్స్ ఏంటి అనేవి చూసుకోవాలి. చిన్న కోడింగ్ ద్వారాగా ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. చూడండి, ఫస్ట్ చదువుతాను. గోరా, అమర్, రవీంద్ర సంగీత్, గీతాంజలి, జనగణమన, భారత భాగ్య విధాత, ఘరే భైరే. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, సింపుల్ కోడింగ్. గోరా అమర్ అనే 2 పర్సన్స్ రవీంద్ర యొక్క సంగీత్కి వెళ్తున్నారు. ఓకేనా? గోరా, అమర్ అనే 2 ఫ్రెండ్స్ రవీంద్ర యొక్క సంగీత్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గీతాంజలి అనే ఒక అమ్మాయి జనగణమన, భారత భాగ్య విధాత, ఘరే భైరే అనే పాటలు పాడుతుంది. జనగణమన మీకు తెలుసు, భారత భాగ్య విధాత అనేది కూడా మీకు తెలుసు. దాంతోపాటు ఘరే భైరే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. GB ఘరే భైరే ఎక్స్ట్రాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చూడండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. గోరా, అమర్ అనేవాళ్ళు రవీంద్ర యొక్క సంగీత్కి వెళ్తున్నారు. వెళ్తే అక్కడ గీతాంజలి అనే అమ్మాయి జనగణమన, భారత భాగ్య విధాత, ఘరే భైరే అనే పాటల్ని పాడుతూ ఉంది. ఓకేనా? ఇవి మనకి ఇంపార్టెంట్ వర్క్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అవార్డు వచ్చేసి మనకి ఈయనకి నోబెల్ ప్రైజ్ అనేది రావటం జరిగింది. నోబెల్ ప్రైజ్ అనేది లిటరేచర్లో రావటం జరిగింది. ఎప్పుడు అంటే 1913. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్
కీ పాయింట్స్, ఆయనకి సంబంధించి కొన్ని పాయింట్స్ని కూడా మనం చూసుకోవాలి. సో కీ పాయింట్స్ గురించి చూసుకున్నట్లయితే 1913లో ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా. ఆ నోబెల్ ప్రైజ్ రావడంలో ఇతను ఫస్ట్ నాన్ యూరోపియన్ అనమాట. అంటే అప్పటిదాకా అందరికీ కూడా నోబెల్ ప్రైజెస్ అనేవి యూరోప్ వాళ్ళకే వచ్చేవి. ఈయనకి ఫస్ట్ టైం ఒక నాన్ యూరోపియన్కి రావటం జరిగింది. అండ్ అలాగే ఈయనే ఫస్ట్ లిరిసిస్ట్ అనమాట. అంటే నోబెల్ ప్రైజ్ రావడానికి ఫస్ట్ లిరిసిస్ట్ అలాగే ఫస్ట్ నాన్ యూరోపియన్ ఇన్ లిటరేచర్ విభాగంలో. ఓకేనా. నెక్స్ట్ ఈయన రాయల్ ఏషియాటిక్ సొసైటీలో ఒక మెంబర్గా ఉండేవారు. హీ వాజ్ ఎ ఫెలో ఆఫ్ రాయల్ ఏషియాటిక్ సొసైటీ. నెక్స్ట్ ఈయన్ని ద బార్డ్ ఆఫ్ బెంగాల్ అని చెప్పి అంటాం. ఈయన్ని ద బార్డ్ ఆఫ్ బెంగాల్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ ఈయనకి ఉన్న అదర్ నేమ్స్ చూసుకున్నట్లయితే గురుదేవ్, కోబి గురు, బిస్వోక్సీ అని కూడా ఈయన్ని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ ఈయన మన ఇండియాకి నేషనల్ యాంథమ్ని రాశారు. మన యొక్క నేషనల్ యాంథమ్ ఏంటి అంటే జనగణ మన. అలాగే బంగ్లాదేశ్ కూడా ఈయన నేషనల్ యాంథమ్ని రాయటం జరిగింది. సో ఇవి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి సంబంధించిన అన్ని పాయింట్స్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.